పక్షుల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఇండిపెండెన్స్ డే ముందు రోజు పిల్లలందరూ ఎప్పట్లానే స్కూల్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు చాలా ఆనందంగా తర్వాత రోజు జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజంతా పిల్లలకు క్లాస్ లేకుండా చాలా ఖాళీగా ఉంటారు. అప్పుడే వాళ్ళకి బాగా బోర్ కొట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. బుజ్జి, ఈ రోజు ఏంటో బాగా బోర్ కొడుతుంది కదా? అవునరా చిన్నుక, నిజమే. అయినా రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఖాళీగా ఉన్నాం. లేదంటే క్లాస్ చెప్తూనే ఉండేవారు కదా. అవును బుజ్జి, అది కూడా నిజమే. అయినా రేపు కూడా ఇలానే బాగా ఎంజాయ్ చెయ్యొచ్చు. అవును, ఇప్పటికైతే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం బుజ్జి? ఆడుకుందామా? టీచర్ ఎవరైనా చూశారంటే అప్పుడు కానీ మన తిక్క కుదరదు. అవునులే, అది కూడా నిజమే. అయినా అందరూ రేపు చేసే డెకరేషన్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. సరే, అయితే మనం సరదాగా మన క్లాస్ డెకరేట్ చేసుకున్నాం. ఓ పని చేద్దాం, సరదాగా ఉంటుంది. పిల్లలు క్లాస్ రూమ్ డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. పనుక నువ్వు వెళ్ళి మేడం అడిగి ఆఫీస్ రూమ్ లో కలర్ చాక్ పీసులుంటాయి కదా, అవి తీసుకుంటా. సరే బుజ్జి, వెంటనే వచ్చేస్తాను. నేను మంచిగా డెకరేట్ చేయడానికి పేపర్స్ షేప్ చేసి కట్ చేస్తాను. చిన్నుగా మన క్లాస్ అందంగా ఉండాలి. అందరూ చూసి ఆశ్చర్యపోవాలి. అలా అందరూ డెకరేషన్లు పనులు చూసుకుంటూ ఉంటారు. బుజ్జి పిచ్చుక బోర్డు మీద మంచిగా ఇండిపెండెన్స్ డే అని రాసి మంచి డిజైన్ వేస్తుంది. చిన్నుకాకి బన్ను చిలుక అక్కడంతా డెకరేషన్ చేస్తారు. కాసేపటికి పని పూర్తవుతుంది. దాన్ని చూసి అందరూ చాలా ఆనందపడతారు. అబ్బో, మన క్లాస్ రూమ్ ఎంత బాగుందో కదా, భలే డెకరేట్ చేసాము. మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా? మొత్తానికి మన పని అయిపోయింది. నిజమే, ఇప్పుడు ఇంకా నాకు ఓపిక లేదు. అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. సరే, ఎవరైనా టీచర్ వస్తే బాగుండు, కబుర్లైనా చెప్పుకుందుము. అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలోని మహిగ్రద్ద ప్రిన్సిపల్ మేడం వాళ్ళ క్లాస్ రూమ్కి వస్తుంది. అక్కడ వాళ్ళ క్లాస్ రూమ్ డెకరేషన్ చూసి చాలా ఆనందపడుతుంది. తనకదంతా చాలా బాగా నచ్చుతుంది. అబ్బా పిల్లలు, క్లాస్ రూమ్ చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. ఎవరిదంతా చేసింది? మేమి టీచర్. బాగుందా? చాలా బాగా చేశారు. గుడ్. సరే, రేపు ఇండిపెండెన్స్ డే కదా, అందరూ రేపు ఉదయాన్నే స్కూల్కి వచ్చేయాలి. ఓ టీచర్, వచ్చేస్తాం. అలాగే మీ పేరెంట్స్ ని కూడా తీసుకొని రండి. అందరూ రావాలి, ఎవరు మానేయకూడదు. సరేనా? సరే టీచర్, తీసుకొని వస్తాము. అలా చెప్పి మహిగ్రద్ద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పిల్లలందరూ భలే ఆనందంగా ఉంటారు. ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. రేపు స్కూల్ కి అమ్మ వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలి. అవును బుజ్జి, నిజమే, భలే సరదాగా ఉంటుంది. అవును, కానీ మనం మార్నింగ్ తొందరగా లేచి మనమే ముందు స్కూల్కి వెళ్ళాలి. అలాగే, మనం కాకపోతే ఎవరు వెళ్తారు? ఈరోజు మహి టీచర్ మనం చేసిన క్లాస్ రూమ్ డెకరేషన్ బాగుంది అన్నారు కదా, నాకు భలే ఆనందంగా అనిపించింది. నిజమే, ఎలా అయినా మనం గ్రేట్. చాలా. మూసుకొని ఇంకింటికి పదండి, ఆడుకుందాం. మళ్ళీ ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి. అక్కడిచ్చే స్వీట్స్ అవి బాగా తినాలి. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికెళ్ళిపోతారు. అప్పుడే తర్వాత రోజు ఉదయం స్కూల్కి వెళ్లడం గురించి వాళ్ళ అమ్మ వాళ్ళతో చెబుతారు. ఏంటి బుజ్జి, నేను కూడా రావాలా? అవునమ్మా, మహి టీచర్ పేరెంట్స్ ని కూడా తీసుకుని రమ్మని చెప్పారు. పోనీలే బుజ్జి, వస్తాను. ఆయన స్వాతంత్ర దినోత్సవం కదా, అందరూ కలిసి చేసుకోకపోతే ఎలా? అందుకే కానీ ఉదయాన్నే తొందరగా వెళ్ళాలి. చిచ్చు అట్ట వాళ్ళకి కూడా చిన్న వాళ్ళు చెప్తారు, అందరూ కలిసి రండి. మరి మీరేం చేస్తారు?
మేము ముందే వెళ్ళిపోతాం కదా. సరేనమ్మా, నేను వెళ్ళి ఆడుకుని వస్తాను. అలా ఇంట్లో చెప్పి పిల్లలు బయటికొచ్చేసి ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజు గడుస్తుంది. తరువాతి రోజు ఉదయం అందరూ తొందరగా లేచి స్కూల్కి వెళ్లడానికని సిద్ధమవుతూ ఉంటారు. పిల్లలు ముందుగానే కంగారుగా రెడీ అవుతారు. అమ్మా, మీరు కాసేపులో రండి, మేము స్కూల్కి వెళ్ళిపోతాం. సరే పుచ్చి, వెళ్ళండి, మీకు పనేముంది? సరేలే అమ్మా, వెళ్తున్నాను. పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్లి అక్కడ తిరుగుతూ డెకరేషన్ అవి చూస్తూ ఉంటారు. మహీగ్రద్ద, కుహుబాతు టీచర్లంతా కూడా పనులు చేయిస్తూ ఉంటారు. అబ్బో, ఈ రోజు నాకు భలే ఆనందంగా ఉంది. నిన్న ఈ రోజు క్లాసులు లేవనే కదరా చిన్నుగా అలా అంటున్నావు. ఓ అందుకే. అయినా ఇప్పుడు మన టీచర్ వాళ్ళందరూ స్పీచెస్ ఇస్తారు. ముందు అదంతా అయ్యాక కానీ ప్రశాంతంగా ఉండదు. ఏంట్రా, మీరు చాలా బాధపడిపోతున్నారు. మనం కూడా మాట్లాడవలసి వస్తుంది అనుకుంటాను, చూడాలి. అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక వచ్చేస్తారు. అమ్మ వాళ్ళు వచ్చేసారు, పదండి వెళ్ళొద్దాం. అవును, ఈసారి ఏంటో మనతో పాటు అమ్మ వాళ్ళు కూడా స్కూల్కి వచ్చారు. అవును నిజమే, అందరం వెళ్ళి కూర్చుందాం. ఈలోపు వేడుకలు మొదలవుతాయి. అవును, పదండి వెళ్దాం. పిల్లలు తుని పిచ్చుక వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మహీగ్రద్ద జెండా ఎగరవేస్తుంది. జెండా వందనం అయ్యాక మహీగ్రద్ద స్పీచ్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడికి పిలవగానే వచ్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. పిల్లలకు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈ సంవత్సర దినోత్సవం వేడుకలు అందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలా తాను మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో పన్ను చిలుకకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. దానితో ఇటూ అటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. అది పుచ్చి పిచ్చుక గమనిస్తుంది. ఏంట్రా పన్నుగా అలా దిక్కులు చూస్తున్నావు, ఏమైంది? ఏం లేదులే కాని బాగా ఆకలిగా ఉంది బుజ్జి, ఏమైనా తినాలి. ఏంటి ఇప్పుడా? ఇప్పుడే కదా స్పీచ్ మొదలు పెట్టారు. అవును, వీడికి ఆకలి బాగా ఎక్కువ. మరి వీళ్ళు చెప్పే స్పీచ్ అంతా వినే ఓపిక నాకు లేదులే. సరేలే, అలానే అంటూ ఉండు. వాళ్ళు ఎవరైనా చూశారంటే మనకుంటుంది. ఏముంది, చిన్నగాడి మీద తోసేయడమే. ఒరే, నీకు నేనే దొరికానా? అలా చిన్ను కాకిని ఇద్దరు ఆట పట్టిస్తారు. కాని బన్ను చిలుకకి మాత్రం ఆకలి వేస్తూనే ఉంటుంది. మన ముగ్గురి కబుర్లు ఎవరైనా వింటే మన పని అయిపోయినట్టే. నిజమే, ఈ బన్నుగాడు అస్సలు మాట వినట్లేదు. మూసుకుని ఉండమను. ఎంతసేపు ఈ మహి టీచర్ స్పీచ్ ఇస్తారో. వీళ్ళు తొందరగా మాట్లాడడం అయిపోతే అక్కడ స్వీట్స్ అలాగే బూందీ ఉన్నాయి కదా, పెడతారు. మంచిగా ఉంటుంది, నాకు తినాలనుంది. ఈ రోజేంట్రా ఇలా తిండిపోట్లా తయారయ్యావు? అవును, ఇలా తయారయ్యాడేంటి వీడు? బన్ను చిలుకని చిన్ను కాకి పుజ్జి పిచ్చుక ఆపుతూ ఉంటారు. కాని వాడు మాత్రం ఏమైనా తినాలని గోల చేస్తూనే ఉంటాడు. ఒరి పనుక, నోరు మూసుకుని ఉంటావా లేదా? వాడెందుకుంటాడు? వాడి గోల విని ఎవరో ఒకరు స్టేజ్ మీదకి రమ్మని మాట్లాడించాలి, అప్పుడు తెలుస్తుంది. అమ్మా వద్దు బాబాయ్, నేనేం మాట్లాడతాను కదా, మరి ఏం మాట్లాడుకో. వాళ్ళందరి స్పీచ్ అయిపోని. ఎప్పుడవుతాయి బుజ్జే? అరే పనుక, ఇంకా కుహు టీచర్ అలాగే మన పేరెంట్స్ కూడా మాట్లాడతారు. అలాగే మనతో మాట్లాడించే అవకాశం కూడా ఉంది. మనల్ని పిలిస్తే అయినట్టే. ఆ తర్వాత స్వీట్స్ అవి పెడతారు. అప్పటి వరకు ఆగరా. కుహ టీచర్ మొదలు పెడితే ఈ రోజు గడిచిపోద్ది. అలా ముగ్గురు బాగా నవ్వుకుంటారు. అందరూ ఇచ్చే స్పీచ్ వింటూ ఎప్పుడెప్పుడు అయిపోతుందానని చూస్తూ ఉంటారు. అలా స్టేజ్ మీద ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి అందరూ మాట్లాడడం అయిపోతుంది. అమ్మయ్య, అయిపోయింది. ఒరే బన్నుగా, నీకు నచ్చిన టైం వచ్చిందిరా. మంచిగా స్వీట్స్ ఇస్తారు, తీసుకో. వాళ్ళివ్వడమే లేటు, నేను రెడీగా ఉన్నాను. ఇప్పటి వరకు వాటి కోసం మాత్రం గోల చేశారు. అలా పిల్లలందరూ స్వీట్స్, బూందీ తీసుకుని చాలా ఆనందపడతారు. వర్షంలో తుని చిచ్చుల చేపల వ్యాపారం. పక్షుల ఊరిలో తుని పిచ్చుక, చిచ్చుకాకి ఇద్దరూ పక్కపక్కనే చేపల్ని అమ్ముకుంటూ ఉంటారు. చిచ్చుకాకి తుని పిచ్చుకపై ఎప్పుడూ కోపం.
ఎందుకంటే తన వ్యాపారం కన్నా తుని పిచ్చుక వ్యాపారం బాగుంటుందని బాగా కుళ్ళుకుంటూ ఉంటుంది. తుని పిచ్చుకతో ఎప్పుడెప్పుడు గొడవ పడదామా అని చూస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలోనే వర్షాలు మొదలవుతాయి. ఎంత వర్షాలొచ్చినా ఎండలొచ్చినా కాని ఇద్దరూ వాళ్ళ వ్యాపారం మాత్రం చేస్తూనే ఉంటారు. తుని పిచ్చుక ఉదయాన్నే వ్యాపారం దగ్గరికి వెళ్లడానికని సిద్ధమవుతుంది. బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. అమ్మా, ఈ వర్షంలో వెళ్ళడం అవసరమా నీకు? వెళ్ళకపోతే ఎలా పుచ్చి? అయినా అక్కడికి వెళ్లి వ్యాపారం చేయకపోతే నష్టం వస్తుంది కదా. అవును, కానీ వర్షంలో తడుస్తూ ఉంటావా? లేదు కానీ ఏదో ఒక కవర్ తీసుకుని వెళ్ళి తడవకుండా వేసుకుంటానులే పుచ్చి. సరేనమ్మా, తొందరగా వచ్చేయి. తుని పిచ్చుక ఆ వర్షంలోనే చేపలవి తీసుకుని ఒక కవర్ కప్పుకొని తాను ఎప్పుడూ చేపలమ్మే చోటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే చిచ్చుకాకి కూడా చేపలు తీసుకుని వస్తూ ఉంటుంది. అబ్బా, వర్షం ఇలా ఉంటే ఎలా? వర్షంలో చేపలు అమ్మడం బాగా ఇబ్బంది అయిపోతుంది. అయినా ఇది కూడా ఒక అందుకు మంచిదే. ఎంత వర్షంలో తుని ఏ వస్తుంది? అది రాకుండా ఉంటే చాలు. ఇంకా ఈ రోజు వ్యాపారం అంతా నాది. అలా అనుకుంటూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. తుని పిచ్చుక తాను రోజు చేపలమ్మడానికి పెట్టిన చోటే అన్నీ సర్దిపెట్టి కవర్ కప్పుకొని ఉంటుంది. ఇంతలో చిచ్చుకాకి వచ్చి చూసేసరికి అక్కడ తుని పిచ్చుక ఉండడంతో ఆశ్చర్యపోతుంది. చిచ్చుకాకి తన మనసులో, ఛ, ఈ తుని ఏంటి వర్షం వచ్చిందని ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా, వచ్చేసింది పొలోమంటూ. ఎప్పుడూ ఇంతే. తన వల్ల నాకు వ్యాపారం సరిగ్గా అవ్వట్లేదు. నాకు బాగా కోపం వచ్చేస్తుంది అని అనుకుంటుంది. చిచ్చుకాకి కోపంగా వెళ్ళి తాను కూడా చేపలు సర్ది పెట్టుకుని ఉంటుంది. ఇద్దరూ వ్యాపారం మొదలు పెడతారు. ఇంతలోనే అక్కడికి చోటు చిలుక వస్తుంది. తనకి తుని పిచ్చుక దగ్గర చేపలు కొనడం ఇష్టమవ్వడంతో తన దగ్గరికే వెళ్తుంది. దానితో చిచ్చుకాకి ఇంకా కోపం ఎక్కువవుతుంది. ఏంటి చోటు గారు, ఎప్పుడు ఆవిడ దగ్గరేనా? మా దగ్గర చేపలు కొనకూడదా ఏంటి? అలా ఏం లేదులే చిచ్చు, నాకు తుని దగ్గర చేపలు కొనడం అంటే ఇష్టం కదా. అవునులే, అలా అని ఎప్పుడూ అక్కడే కొనాలా ఏంటి? ఇప్పుడు నీ బాధ ఏంటి? నా దగ్గరే కొంటున్నారని ఓ కుళ్ళుకుంటున్నావు. ఆ, నీ గురించే కుళ్ళుకోవాలమ్మా. నాకింకేం పని లేదు మరి. సరే ఊరుకోండి. అయినా చిచ్చు, నువ్వు తక్కువ రేటుకి ఎప్పుడైనా చేపలు అమ్మావా? లేదు కదా. తుని అయితే తక్కువకి ఇస్తుంది. తన దగ్గర చేపలు బాగుంటాయి, అందుకే కొంటున్నాను. చోటు చిలుక గట్టిగా మాట్లాడడంతో చిచ్చుకాకి ఏమీ మాట్లాడలేకపోతుంది. తుని పిచ్చుక దగ్గర చేపలు కొనుక్కొని చోటు చిలుక వెళ్ళిపోతుంది. అప్పుడే చిచ్చుకాకి తుని పిచ్చుకని ఏదో ఒకటి అంటూ ఉంటుంది. అయినా నా దగ్గర చేపలు ఎంత బాగుంటాయి, అలాంటి చేపల్ని పట్టుకొని బాగోవు అంటుంది. ఈవిడే నా చేపల గురించి ఏదో చెప్పుంటుంది, అందుకే నా దగ్గర చేపలు కొనట్లేదు. తుని పిచ్చుక తన మనసులో, ఈ చిచ్చు కావాలని నన్నే అంటుంది, దీన్ని అస్సలు వదలకూడదు. ఇప్పుడు చెబుతాను చూడు దీని పని, ఊరుకుంటుంటే బాగా ఎక్కువైపోతుంది అని అనుకుంటుంది. చిచ్చుకాకి అలా ఏదో ఒకటి అంటూ ఉండడంతో తుని పిచ్చుకకి చాలా కోపం వచ్చేస్తుంది. చిచ్చు, నువ్వు నన్నే అంటున్నావని నాకు బాగా అర్థమవుతుంది. అనవసరంగా గొడవ పడకు. నిన్నే అన్నాను, ఇప్పుడేం చేస్తావు? నీ వ్యాపారం గురించి తప్పుగా చెప్పవలసిన అవసరం నాకేంటంట? ఎవరి వ్యాపారం వాళ్ళది. ఎప్పుడు నా మీద పడి ఏడవడం కాకుండా నీ పనేదో నువ్వు చూసుకో. అలా ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. వర్షం ఎక్కువైపోతుంది. అలా ఆ వర్షంలోనే వ్యాపారం అవుతుంది. ఆ రోజు రాత్రంతా వర్షం బాగా ఎక్కువగా కురుస్తూనే ఉంటుంది. తర్వాత రోజు ఉదయం అయ్యేసరికి వర్షం తగ్గకుండా పడుతూనే ఉండేసరికి నీళ్లు బాగా వచ్చేస్తాయి. దానితో తుని పిచ్చుక వాళ్ళకి చేపలు అమ్ముకోవడానికి కూడా ఉండదు. దానితో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా, ఇప్పుడే ఇన్ని నీళ్లుంటే ఎలా? అయినా వర్షాకాలం కదా, ఇంకా ఇలానే ఉంటుందిలే. ఇన్ని నీళ్లుంటే వ్యాపారం చేయడానికి అవ్వదు. కొంచెం నీళ్లు తగ్గాక వెళ్ళి ఏదో ఒకటి ఆలోచించాలి అలా అనుకుంటూ ఉంటుంది. ఒక పక్క చిచ్చుకాకి కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చేపలమ్మడం ఎలా? ఎన్ని నీళ్లుంటే కష్టం కదా, ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఆ తుని ఏం చేస్తుందో చూడాలి ముందు. వర్షం వచ్చినా చేపలమ్మడం మానదు కదా. అలా అనుకుంటూ వర్షం తగ్గడం కోసం చూస్తూ ఉంటారు. కాసేపటికి వర్షం తగ్గుతుంది. అప్పుడే తుని పిచ్చుక తాను చేపలమ్మే చోటికి ఆ నీళ్లల్లో వెళ్ళాలని అనుకుంటుంది. బుజ్జి, నేను వెళ్ళొస్తాను. ఏంటి, ఈ నీళ్ళల్లో ఎక్కడ చేపలు అమ్ముతావమ్మా? ఏదో ఒకటి ఆలోచించాలి బుజ్జి, లేదంటే ఈ వర్షాకాలం అంతా ఇలానే ఉంటుంది. రోజు ఏ పని లేకుండా
ఇంట్లో ఉంటే ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు? అది కూడా నిజమే. కానీ ఇప్పుడే వర్షం ఆగింది కదా, కాసేపు ఆగితే నీళ్లు తగ్గుతాయి. అప్పుడు వెళ్ళు. ఈలోపు వర్షాల వల్ల ఇబ్బంది లేకుండా వ్యాపారం ఎలా చేయాలా అని ఆలోచించు. అవును బుజ్జి, నిజమే. తుని పిచ్చుక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తనకొక మంచి ఆలోచన వస్తుంది. ఆ నీళ్లు తగ్గాక వెళ్ళి కట్టెలతో కొంచెం ఎత్తుగా బడ్డీ వేస్తాను. అప్పుడు ఈ వర్షాకాలం పోయే వరకు ఏ బాధ ఉండదు. మంచిగా వ్యాపారం జరుగుతుంది. ఏ భయం కూడా ఉండదు. అలా అనుకుంటూ ఉండగా కాసేపటికి నీళ్లు తగ్గుతూ ఉంటాయి. అప్పుడే తుని పిచ్చుక తాననుకున్నట్టుగా బడ్డీ వేయాలని నిర్ణయించుకుంటుంది. బుజ్జి, నేను వెళ్ళి కాసేపట్లో వస్తాను. నీళ్లు తగ్గాయి కదమ్మా, ఇక వెళ్ళు. మరి చేపలు తీసుకుని వెళ్ళవా? లేదు బుజ్జి, ముందు కొంచెం పనుంది. ఈ వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా బడ్డీ వేసుకుని అప్పుడు చేపలు తీసుకుని వెళ్తాను. సరేనమ్మా, వెళ్ళైతే. తుని పిచ్చుక వెంటనే కొన్ని కట్టెలను తీసుకుని వెళ్తుంది. అక్కడ కొంచెం ఎత్తుగా కర్రలు కట్టి నీళ్ళకి పైన ఉండేలా అంతా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో మెల్లగా చినుకులు పడుతూ ఉంటాయి. ఏంటి, మళ్ళీ వర్షం మొదలవుతుందా ఏంటి? ఆయన నీళ్ళొచ్చినా ఇంకా ఇబ్బంది ఏమీ ఉండదులే. కానీ వర్షం కూడా పడకుండా ఈ బడ్డీ మీద గడ్డి వేస్తే సరిపోతుంది. వర్షం మీద పడకుండా ఉంటుంది. నీళ్లు కింద నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా అనుకుంటూ తుని పిచ్చుక చాలా హుషారుగా వెళ్ళి గడ్డి తీసుకొనొచ్చి దానిపైన వేస్తుంది. దానితో తన వ్యాపారానికి అంతా సిద్ధమవుతుంది. దానితో తాను చాలా బాగా ఆనందపడుతుంది. అమ్మయ్య, ఇంకా ఏ ఇబ్బంది ఉండదు. వెళ్ళి చేపలు తెచ్చుకొని అమ్ముకోవడమే. తొందరగా వెళ్ళి వచ్చేయాలి. అయినా ఈ చిచ్చు రాలేదేంటి? వచ్చినా ఎక్కడ అమ్ముతుంది? అయినా అదేం చేస్తే నాకెందుకులే. తుని పిచ్చుక చేపలు తెచ్చుకోవడానికని ఇంటికెళ్ళి వచ్చి చేపలమ్మడం మొదలు పెడుతుంది. ఇంతలో వర్షపు చినుకులు కూడా తగ్గిపోవడంతో తుని పిచ్చుక ఏం చేస్తుందోనని చిచ్చుకాకి బాగా ఆలోచించేస్తూ ఉంటుంది. వర్షం తగ్గింది, నీళ్ళు కూడా కొంచెం తగ్గాయి. ఆ తుని చేపలు కానీ అమ్ముతుందో ఏంటో వెళ్ళి చూసొస్తాను. అయినా అది అమ్మితే నేను అమ్మలేనా? అలా అనుకుంటూ చిచ్చుకాకి చూద్దామని వస్తుంది. అక్కడ తుని పిచ్చుక కట్టుకున్న దాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. తనకేమీ అర్థమవ్వదు. అలా దూరం నుండి చూస్తూ ఉండిపోతుంది. అమ్మ బాబోయ్, ఈ తునికి ఇన్ని తెలివితేటలేంటి? ఎంత బాగా కట్టుకుందో. పైగా చేపలు కూడా అమ్మేస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? అయినా అది కట్టగా లేనిది నేను కట్టలేనా ఏంటి? నేను కట్టేసి చేపలు అమ్మేస్తాను. అలా అనుకుంటూ చిచ్చుకాకి చాలా కుళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే తాను కూడా వెళ్ళి కట్టెలవి తీసుకుని వస్తుంది. అది చూసి తుని పిచ్చుక నవ్వుకుంటుంది. ఈ చిచ్చుకి నా వ్యాపారం ఎక్కడ బాగా జరుగుతుందోనని కుళ్ళు. అందుకే అన్నీ తెచ్చుకొని నాలా కట్టుకుందామని అనుకుంటున్నట్టుంది. ఏంటో ఎంతో పొగరుతో ఎలా కడుతుందో ఏంటో చూడాలి. అలా చూస్తూ ఉండగానే చిచ్చుకాకి కట్టెలతో తుని పిచ్చుక కట్టినట్టే కడుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మహిగ్రద్ద చేపల కోసమని వస్తుంది. తాను తుని పిచ్చుక తెలివి చూసి ఆశ్చర్యపోతుంది. అబ్బా, భలే కట్టావు తుని. ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవ్వద్దని ఇలా కట్టానండి. బాగుంది తుని. సరే, నాకు 2 చేపలివ్వు. ఈ వర్షం వల్ల చేపల పులుసు తినాలని అనిపిస్తుంది. అలానే ఉంటుందిలేండి. తుని పిచ్చుక చేపలు తీసి ఇస్తుంది. మహిగ్రద్ద వాటిని తీసుకుని చిచ్చుకాకి కట్టుకునే బడ్డీని చూస్తూ ఉంటుంది. ఏంటి చిచ్చు, నువ్వు కూడా ఇలానే కట్టుకుంటున్నావా? నేనలా ఎందుకు కట్టుకుంటానండి? దానికన్నా ఎత్తుగా కడతాను. ఓహో, అవునా? కానీ ఎత్తులో ఉంటే ఎక్కువ బరువు కాయదు కదా? అలా ఏం ఉండదండి. ఆయన ఎత్తులో ఉండాలి. నేనేం చేసినా బాగా చేస్తాను. అలా కిందకి కట్టను. సర్లే, నీ ఇష్టం, నాకెందుకు. చిచ్చుకాకి మాట వినకుండా గొప్పకి ఎత్తుగా తన చేపలు అమ్ముకోవడానికని కట్టుకుంటుంది. వెళ్లి గడ్డి తీసుకొనొచ్చి అంతా సిద్ధం చేసుకుంటుంది. మొత్తానికి తన పని కూడా పూర్తవుతుంది. ఇంతలో తుని పిచ్చుక వ్యాపారం జరుగుతుంది. అలా జరుగుతూ ఉండడంతో కంగారుగా ఇంటికెళ్ళి చేపలవి అన్నీ కూడా తీసుకొనొచ్చి తాను కూడా అమ్మడం మొదలు పెడుతుంది. ఇప్పుడు నేనే ఎత్తులో ఉన్నాను. నా వ్యాపారం ఎంత నీళ్ళొచ్చినా బాగా జరుగుద్ది. ఆ తుని కట్టుకున్నది ఎప్పుడో ఒకప్పుడు కూలిపోద్ది. నా అంత గొప్పగా ఎవ్వరూ ఏది కట్టలేరు. అలా అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వర్షం బాగా ఎక్కువ అవుతుంది. చిచ్చుకాకి ఖాళీగా ఉండడంతో గొప్పలు చెప్పుకుంటూ మాట్లాడేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ నీళ్ళెక్కువ అవ్వడం మొదలవుతుంది. చిచ్చుకాకి తన మనసులో, ఆహా,
నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి. తుని కట్టుకున్నది పడిపోద్ది. నేను ఎత్తులో ఉన్నాను, భయం లేదు అని అనుకుంటుంది. చిచ్చుకాకి కట్టుకున్న బడ్డీ ఎత్తుగా ఉండడంతో ఆ వర్షానికి నీళ్ళకి తట్టుకోలేక ఒక్కసారిగా కూలిపోతుంది. దానితో చిచ్చుకాకి ఆ నీళ్ళల్లో పడిపోతుంది. చేపలు కూడా ఆ నీళ్ళల్లోనే కొట్టుకుపోతాయి. అప్పుడు తన తిక్క కుదిరి చాలా బాధపడుతుంది. అది చూసి తుని పిచ్చుకకి బాధగా అనిపించి చిచ్చుకాకిని ఓదారుస్తుంది.